క్రికెట్ బుకీ అరెస్ట్, పోలీసులపై అసత్య ప్రచారం చేసిన లక్ష్మి. పట్టణంలోని శ్రీనివాస నగర్కు చెందిన సవాని రవితేజ అనే క్రికెట్ బుకీని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విశేషాలు ఇలా ఉన్నాయి. 1,50,00,000 అక్రమ లావాదేవీలు. పోలీసుల ప్రాథమిక విచారణలో సవాని రవితేజ సుమారు 1,50,00,000 వరకు అక్రమ క్రికెట్ బెట్టింగ్ లావాదేవీలు నిర్వహించినట్లు తేలింది. నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. పోలీసులపై అసత్య ప్రచారం. ఈ నేపథ్యంలో నిందితుడు రవితేజకు మద్దతుగా శ్రీనివాస నగర్కు చెందిన సవాని లక్ష్మి అనే మహిళ పోలీసులపై సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల్లో అసత్య ప్రచారానికి దిగినట్లు సమాచారం. నిందితుడిని రక్షించేందుకే పోలీసులు ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె ఈ విధమైన ప్రచారం చేసిందని పోలీసులు గుర్తించారు. ముఖ్య గమనిక: చట్టాన్ని అతిక్రమించి క్రికెట్ బెట్టింగులు నిర్వహించిన నిందితులకు కొమ్ము కాస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోలీసులపై అసత్య ప్రచారాలు చేసిన చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.